నక్షత్ర లోకాలు సన్షైన్ బిఫోర్ డాన్. జూడీ సటోరి. మన భూమి ఒకప్పుడు 5వ పరిమాణంలోనే ప్రకంపిస్తూ ఉండేది. అప్పుడు దీన్ని తార అని పిలిచేవాళ్ళం. కొంతమంది తిరుగుబాటు దేవదూతల రాకతో భూమి కలుషితమై తన ఉన్నత పరిమాణాల కాంతి కోల్పోయి 3వ పరిమాణానికి దిగజారిపోయింది. దాంతో భూమి, దానిపైన జీవజాతులు ఇంతవరకు అదే దిగువ స్థాయి చైతన్య స్థితిలోనే ఉండిపోయాయి. భూలోకవాసులకు సహాయం చేయకపోతే భూలోకవాసులు ఇతర జీవుల అంటే శాంతి, ప్రేమలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న జీవుల ఆధిపత్యానికి లోబడే వారికి బానిసలై తమ ఇచ్చలకు భిన్నంగా వారి పరిధిలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. అది గనుక జరిగితే భూలోకవాసులను కాపాడడం కష్టమైపోయి భూమినే పోగొట్టుకునే అవకాశం ఉంది. భూలోకవాసులకు మేలు చేయాలని 12 నక్షత్ర లోకాల కాంతిజీవులు ఆలోచించారు. 1,00,000 సంవత్సరాలకు పూర్వం మిల్కీవే గెలాక్సీకి చెందిన కాంతిజీవుల కూటమి అంటారిస్ అనే నక్షత్రలోకంలో సమావేశం జరిగింది. ఈ గెలాక్సీ కాంతిజీవుల కూటమి అంటారిస్ నక్షత్రలోకంలో ఒక పెద్ద స్ఫటిక గుహలో కలుసుకున్నారు. మానవుడు అని పిలువబడే ఒక సరికొత్త జీవిని భూగ్రహంపై నివసించడానికి అనువుగా సృష్టించాలని అనుకున్నారు. ఆధ్యాత్మికంగా మలచబడ్డ ఈ మనిషిని సిరియన్స్, లైరాకు చెందిన జన్యుశాస్త్రవేత్తలతో కలిసి సృష్టి చేయాలని అనుకున్నారు. నక్షత్ర జాతుల అన్ని ఉత్తమ లక్షణాలు కలిగి ఉండి అందరి 12 ప్రోగుల డిఎన్ఏలను కలగలిపి సృష్టి చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ జీవిని హ్యూమన్ అని పిలువబడాలని, హ్యూ అంటే భగవంతుడి సృష్టి అనే పవిత్ర శబ్దం అని వారు నిర్ణయించుకున్నారు. ప్లీడియన్స్ 4D, సిరియస్ 5D అండ్ 6D, ఆర్క్టూరియన్స్ 7D, ఓరియన్ 8D, ఆండ్రోమెడా 9D, వెగా 10D, లైరా 12D, ఆల్ఫా సెంటోరీ, వీనస్, ఆల్ఫా డ్రాకోనిస్ ఇలా 12 నక్షత్ర మండలాల కాంతిజీవులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. వీరిలో భౌతిక, రసాయన, జీవశాస్త్ర సంబంధిత శాస్త్రవేత్తలు అందరూ కలిసి 12 ప్రోగుల డిఎన్ఏని సృష్టించారు. ఈ డిఎన్ఏలో ఒక్కొక్కరు వారి వారి జన్యు సంబంధ సమాచారాన్ని, శక్తిని నిక్షిప్తం చేశారు. ప్లీడియన్స్ నుంచి ఈ సరికొత్త మానవునికి ప్రేమించే సామర్థ్యము, ప్రేమించబడే గుణము, ఇతరుల పట్ల అవధులు దయను ఇచ్చారు. ఈ సామర్థ్యము భౌతిక శరీరం యొక్క గుండెలోనూ అలాగే అనాహతంలోనూ ఉండి ప్రేమ శక్తులను ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. అలాగే ఆర్క్టూరియన్స్ నుంచి ఈ సరికొత్త మానవునికి హేతుబద్ధత అంటే ఒక సంఘటన లేదా పరిస్థితికి కారణాలు అన్వేషించి వివరించగల గుణం, ఇంకా ఎన్నో వైవిధ్య కోణాలు గల ఉద్వేగాలతో కూడిన శరీరం, ఎంతో సున్నితమైన మరి లోతైన అనుభూతులను కలిగి ఉండగలిగే గుణాలను ఇచ్చారు. ఆండ్రోమిడన్లు ఈ సరికొత్త మానవునికి విజ్ఞానాన్ని, దాంతోపాటు ఆత్మ యొక్క జ్ఞానాన్ని ఇచ్చారు. ఆల్ఫా సెంటోరీ వాళ్ళు ఎంతో అభివృద్ధి చెంది శృతి చేయబడిన తమ నాడీ వ్యవస్థను ఇచ్చారు. వీరు ఎంతో బాగా ఆలోచించగలరు. వీరు మనసును ఉపయోగించుకొని ఆలోచనలతో, ఆవిష్కరణలతో ఇతర నక్షత్ర జాతులను ప్రభావితం చేయగలరు. ఈ సామర్థ్యాలన్నీ కూడా ఈ సరికొత్త భూలోకవాసుల జన్యుల సంకేతంతో చేర్చారు. ఇక లైరా మరి సిరియన్లు భౌతిక సృష్టి చేశారు. ఈ ప్రత్యేక గుణాలన్నింటినీ చాలా సరియైన పద్ధతిలో కలగలిపి సరికొత్త భౌతిక రూపాన్ని బలంగా, అందంగా ఉండేలా సృష్టి చేశారు. ఈ జీవుల మగరూపానికి ఓ స్త్రీ రూపం తోడు కావాలి. ఆమె తన హృదయంతో, జ్ఞానంతో వీళ్లకు మార్గదర్శకత్వం వహిస్తుంది. ఈ ఆడ మగ రూపాలు ఒకరికొకరు బహుమానాలు. వాళ్ళిద్దరూ కలిసి ఒకటిగా ఉంటారు. ఈ 12 ప్రోగుల డిఎన్ఏకి 12 నిమ్న స్వర్గలోకాలు అంటే ఉన్నత లోకాలు, 12 పరిమాణాలతో సంబంధం ఉంది. పరిమాణం లేదా తలం అంటే కాంతి, శక్తి ఒక ప్రత్యేక పౌనపుణ్యం, ఒక్కో స్థాయిలో కంపించే ప్రదేశం. అందులో నివసించే జీవులు కూడా అదే శక్తి, కాంతి పుణ్యంకు లోబడి అదే స్థాయిలో మనుగడ సాగిస్తూ ఉంటాయి. పరిమాణం మారే కొలది శక్తి, కాంతుల పౌనపుణ్యం స్థాయి మారిపోతూ ఉంటాయి. ఆ స్థాయిలో మనుగడకు వీలుగా జీవులు భౌతిక రూపాలు ధరిస్తూ ఉంటాయి. అంతేకాకుండా ఒక్కో డిఎన్ఏ ప్రోగులో 12 ఉపప్రోగులు ఉంటాయి. అంటే మొత్తం 144 ఉపప్రోగులు అన్నమాట. 12 నిమ్న స్వర్గాల యొక్క 12 పరిమాణాల్లో ఉండే భిన్న జీవరాశుల ప్రతి ఆత్మ యొక్క భౌతిక రూపము తాము జన్మ తీసుకున్న గ్రహము లేదా నక్షత్రం యొక్క పౌనపుణ్య తరంగ స్థాయి, దాని అనన్య పరిసర లక్షణాలపై ఆధారపడి ఉంటుంది. అదే వారి గృహము. భూమి 3వ పరిమాణానికి చెందినది. ఇక్కడ జీవులు ఇక్కడ కాంతి చక్రాన్ని అనుసరించి చిక్కటి బరువైన భౌతిక శరీరాలు ధరించి ఉంటారు. శరీర ఆకృతి తల్లిదండ్రుల నుంచి సంక్రమించిన జన్యువుల ద్వారా ఏర్పడుతుంది. ఆత్మ తాను అనుభవాలు పొందగోరే అన్ని జన్మల్లోనూ కాంతి, శబ్దము, శక్తి,
ఎంతవరకు అభివృద్ధి చెందగలవో అంత స్థాయి అభివృద్ధి చెందడానికి అవకాశం ఉండే సామర్థ్యం ఉన్న భౌతిక శరీరం సృష్టించగల శక్తి క్షేత్రాన్ని కలిగి ఉంటుంది. లైరా అని పిలువబడే ఓ నక్షత్ర మండలం మన భూమికి 162 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. ఈ నక్షత్ర రాశి 12వ పరిమాణపు శక్తి తరంగాలు కలిగి ఉంటుంది. ఇందులో ప్రత్యేకించి ఎప్సిలాన్ లీరే అన్న నక్షత్ర రాశిలో లైరస్ టార్గెట్ ప్రవేశం ద్వారా ఉంది. మన భూమి మీద ఆత్మలన్నీ ఈ 12వ పరిమాణ స్థాయికి ఆవల ఉన్న కాంతి లోకాల నుంచి ఈ స్టార్గేట్ ద్వారానే భూమికి వచ్చాయి. మొత్తం మన గెలాక్సీలో దిగువ స్థాయి ఉన్నత స్థాయి లోకాలతో కలిసి 48 పరిమాణాల స్థాయిలు ఉన్నాయి. ప్రతి ఆత్మ భూమి మీద భౌతిక జీవిత అనుభవాల ద్వారా ఎంతో జ్ఞానం గడించి తన దివ్యత్వాన్ని మూలాన్ని గుర్తించి మొదట 12 పరిధుల స్థాయి గల దిగువ ఉన్నత లోకాలు అంటే స్వర్గలోకాలు లేదా దివ్యలోకాల ద్వారా అధిరోహించి లైరా వచ్చి ఆపై మరింత ఉన్నత స్వర్గలోకాల వైపు సాగిపోతుంది. కాంతి భాష గత జన్మల్లోని కర్మలు అంటే సరికాని శక్తి మరకలను కూడా చాలా త్వరగా తొలగించగలుగుతుంది. ఈ కొత్త కాంతి భాష ఆవిష్కారంతో మానవ శరీరంలోని ప్రతి ఆక్యుపంక్చర్ పాయింట్ ద్వారా ఉన్నత పరిధుల శక్తి కాంతి ప్రవాహాలు మానవ శక్తి క్షేత్రాల వ్యవస్థలోకి అనుసంధానం అయ్యేలా చేయవచ్చు. ఈ కాంతి భాష మనలోని పాత శక్తి ప్రవాహాలను తొలగించి 4వ, 5వ, 6, 7, 8, 9, 10, 11 మరి 12 పరిమాణాల నుంచి శక్తి ప్రవాహాలను మనలోకి ప్రవేశించేలా మార్గాలు ఏర్పరుస్తుంది. ఇదంతా 2012వ సంవత్సరానికి ముందే అప్రయత్నంగా జరిగిపోతుంది. 3వ పరిధిలోని మానవ శరీరంలో బలహీనపడి ఉన్న ఈ శక్తి మార్గాలను కాంతి భాష ద్వారా మళ్ళీ ఉన్నత పరిధుల శక్తి ప్రవాహాలతో అనుసంధానం చేయవచ్చు. రాబోయే 21 సంవత్సరాల్లో అంటే 2012 నుంచి 2033 వరకు భూమి 5వ పరిధిలోకి పూర్తిగా ప్రవేశించగలుగుతుంది. మనం మన కాంత శరీరాల ద్వారా దిగువ స్థాయి స్వర్గలోకాల నుంచి శక్తిని స్వీకరించగలిగితే మన 12 ప్రోగుల DNA ఉత్తేజితమైన మన గమ్యాలని చేరగలుగుతాం. మన వాస్తవ గృహాలు నక్షత్ర మండలాలు ఆ నాగరికతల నుంచి ఒక దివ్య ప్రణాళిక కోసం ఈ భూమిపైకి వచ్చాము. 2012 నుంచి 2033వ సంవత్సరం వరకు భూమికి ఒక ప్రత్యేకమైన కాలం. భూమి తన చుట్టూ తాను తిరిగే క్రమం ప్రతి 25,920 సంవత్సరాలకు ఒకసారి మారుతూ ఉంటుంది. ఇలా ప్రతి 26,000 సంవత్సరాలకు ఒకసారి భూమి తాను ఉన్న స్థితి నుంచి పరిణామపరంగా ఉన్నత స్థితుల్లోకి వెళ్తూ ఉంటుంది. 2012 డిసెంబర్ 21 తేదీ మరింత ముఖ్యమైంది. ఆ రోజుతో 4 మహాయుగాల కాల సమాప్తి అంటే 26,000 సంవత్సరాలు ఇంటూ 4. ఈ సమయానికి సరికృత మానవ జన్యు సంకేతం అంటే 12 ప్రోగుల DNA ఉత్తేజితంతో పరిపూర్ణమవుతుంది. ఈ సమయంలో భూమి మళ్ళీ తన మునుపటి 5వ పరిమాణ పౌనపుణ్యంలోకి చేరగలుగుతుంది. 3వ పరిమాణంలో మనసుతో సృష్టి చేయడం చాలా ఆలస్యం జరుగుతుంది. అంతేకాకుండా భౌతిక శరీరం ముసలిదైపోయి నశించిపోవడం కూడా జరుగుతుంది. ఇది ఉన్నత పరిమాణాల్లో ఉండదు. 3 పరిమాణాల ఈ భూమిపై మనుగడ ఓ పెద్ద సవాలు. ఇక్కడ ప్రతి ఒక్కరూ గత జన్మల కర్మలను అనుసరించి అనుభవాలు పొందుతూ ఉంటారు. ద్వంద్వత్వం పరిణితి చెందడానికి అనువైనది అయినప్పటికీ అది చాలా కష్టతరంగానూ ఉంటుంది. ప్రతి జీవి కాంతి శక్తి శబ్దం మరి ప్రకంపించే లక్షణాలతో ఈ భౌతిక శరీరాన్ని ధరిస్తూ ఉంటుంది. 3వ పరిమాణం నుంచి 5వ పరిమాణంలోకి ప్రవేశించే ఈ భూమి మానవులను ఉన్నత కాంతిని ధరింపగలిగే స్థితిలోకి తీసుకెళ్తుంది. జీవి గుణాలను ఒక తరం నుంచి మరో తరానికి తల్లిదండ్రుల ద్వారా అందజేసి కణాలను జన్యువులు అంటారు. మనం ఆత్మలుగా ఉన్నప్పుడు లైరా అంటే 12వ డైమెన్షన్ స్టార్గేట్ ద్వారా ఈ దిగువ స్థాయి లోకాల్లోకి వచ్చాము. 12 ప్రోగుల DNA వల్ల 12 పరిమాణాల దిగువ స్థాయి ఉన్నత లోకాల్లో దేనిలోనైనా భౌతిక రూపం దాల్చి మనుగడ సాగించవచ్చు. DNAలోని శబ్దం కాంతి ప్రకంపన అమరికను సరి అయిన అమినో ఆసిడ్ల అమరికలలోని మార్చితే తద్వారా సరిగ్గా కావలసిన కణ నిర్మాణం జరిగి కోరుకున్న ప్రతి కొత్త జీవానికి ఒక ఆకారం వస్తుంది. శరీర కణాల సాంద్రతను మార్చుకొని కాంతి కణాలను పెంచుకొని తద్వారా గాల్లో తేలియాడుతూ ప్రయాణించవచ్చు. శబ్దం కాంతి ప్రకంపన DNA సంకేతాన్ని న్యూక్లిక్ యాసిడ్ సంకేతంగా క్రమబద్ధీకరించి తద్వారా కొత్త జీవరూపాలను సృష్టి చేయవచ్చు. 12 ప్రోగుల DNAను ఉత్తేజితం చేసుకోవడం వల్ల ఒకరోజు మనిషి 5వ పరిమాణాన్ని సైతం అధిరోహించగలుగుతాడు.
అలాగే క్రమేణా ఏదో ఒకరోజు బాగా పరిణామం చెంది 12వ పరిమాణానికి చెందిన లైరాకు సైతం వెళ్ళగలుగుతాడు. అన్ని నక్షత్ర జాతుల సభ్యులు భూమి మీద మానవ జన్మలు తీసుకొని ఈ 12 పోగుల DNA బహుమానంతో ఏదో ఒకరోజు లైరాకు 12th డైమెన్షన్కు తిరిగి వస్తారు. ఆ తర్వాత లైరాలోని నక్షత్ర ద్వారం ఉన్న కాంతిలోకాలకి మార్గాన్ని తెలుసుకొని చివరకు భగవంతుని చేరతారు. ఇది జీవితం యొక్క అసలైన ఉద్దేశం. ముందు వేరుపడి తర్వాత ఉన్న ఒకే ఒక ఏకత్వంలో సంపూర్ణత్వంలో కలవడం. ఈ దారిలో ఆత్మ అనేక అనుభవాల జ్ఞానాన్ని పొందుతుంది. ఆ అనుభవాల జ్ఞానం ఉన్నత కాంతి లోకాలలో పొందడం అనుభవం, ఉన్నత కాంతి లోకాల్లో పొందడం అసంభవం. భూమి 5వ పరిమాణంలో తల్లంకి వచ్చినప్పుడు మానవులను దివ్య ప్రణాళికల్లోకి రానివ్వకుండా కొన్ని శక్తులు అడ్డుకుంటాయి. కానీ తమ లోకలి ఏకత్వాన్ని గుర్తు చేసి 12 పోగుల DNA జన్యువల్లోని నక్షత్రవాసులు సమాచార కానుకతో మానవులు విఫలం అవ్వరు, వారి చేత పాడు చేయబడరు. సరైన సమయంలో కాంతి తరంగాలు వారిలో ఉత్తేజితమవుతాయి. తప్పుడు బోధ చేసే వారి వాళ్ళలో పడరు, అదుపు చేయాలనుకునే వారికి లొంగరు. తమ లక్ష్యాలను గుర్తు చేసుకొని దివ్య ప్రణాళికలో భాగస్వాములవుతారు. 12 పోగుల DNA జన్యు సంకేతంతో కూడిన మానవ రూపంలోకి ఒక ఆత్మ వచ్చినప్పుడు ఈ 12వ దిగువ స్థాయి కాంతిలోకాల శక్తికి అనుసంధానం కాగలిగిన 12 చక్రాల ద్వారా ప్రతి జన్మలోనూ అనుభవాలు పొంది మరింత బలోపేతం అవుతుంది. 5వ పరిమాణంలోకి వచ్చి ఆపై 12వ స్థాయి లైరాలోకి రాగలుగుతుంది. ఇది ఆ ఆత్మ యొక్క 13 పోగుల DNA యొక్క సామర్థ్యాన్ని సూచిస్తుంది. అంతేకాక 12వ దిగువ స్థాయి కాంతిలోకాల మధ్య తిరగడానికి అవకాశాన్ని కల్పిస్తుంది. 12 పోగుల DNAతో కూడిన జన్యు సంకేతం ఆత్మలన్నిటికీ అవసరమే. అది కలిగి ఉన్నప్పుడు మాత్రమే ఆత్మలన్నీ సరియైన సమయంలో లైరాలోని నక్షత్ర ద్వారం గుండా ఉన్నత లోకాలకి ప్రవేశించగలవు. 1,00,000 సంవత్సరాల క్రితం ప్రస్తుత మానవుడు కలిగి ఉన్న 12 పోగుల DNA జన్యు నిర్మాణాన్ని సృష్టించడంలో సహాయపడిన నక్షత్ర లోకవాసులైన కొందరు శాస్త్రవేత్తలు. మొదటగా క్రిస్టియానా జీవజన్యు శాస్త్రంలో నిపుణురాలు. రెండవ శాస్త్రవేత్త నక్షత్ర శాస్త్రవేత్త ఎసన్యా శబ్దాన్ని, ప్రకంపనను, కాంతితో నింపబడిన చట్రాలను భౌతిక రూపంలోకి తర్జుమా చేయటంలో నిపుణురాలు. 3 ఆసియా జన్యు నమూనాలు రూపొందించడంలో నిపుణురాలు. ఏ లోహం యొక్క కాంతి చట్రాలను అనుసంధించి భౌతిక రూపంలోకి తీసుకురావడంలో ఈమె సహాయపడుతుంది. 4 పెప్స్పో భౌతిక శరీరం యొక్క రసాయన సమ్మేళనాలను సరైన కొలతలతో నిష్పత్తులతో కలిపి నిర్ణయించడం ఇతని పని. 5 డొరితలా మనసు యొక్క పనితీరులను, ఉద్వేగాల ప్రతిస్పందనలను సరిగ్గా అమర్చడంలో నిపుణురాలు. మానవజాతి ఈ విషయంలో సున్నితంగాను జాగరూక స్థితిలోనూ ఉండేలా చూడడం డొరితల పని. 6 క్లాడిన్. 7 సమారా. ఇద్దరు బయో ఇంజనీరింగ్లోనూ జన్యు అమరికలోనూ సిద్ధహస్తులు. సమారా సిరియస్ ఏకి గణిత శాస్త్రజ్ఞుడు. ఖగోళ జన్యు నిర్మాణంలో నక్షత్రాల గ్రహాలకు సంబంధించిన నిపుణుడు. నక్షత్రాల గ్రహాల కదలికకు అనుగుణంగా DNA అమెరికను అమర్చడంలో సిద్ధహస్తుడు. బ్రహ్మాండంలోని మార్పులకు అనుగుణంగా కొత్త మానవ జాతి తయారు అయ్యేలా చూడడం ఇతని పని. 8 బోస్టోవ్. 9 కాస్పియర్. వారిద్దరూ భౌతిక మరియు రసాయన శాస్త్రవేత్తలు. జన్యు నిర్మాణాన్ని అనుసరించి సరైన కణజాలాల అవయవాల అమరికతో కొత్త మానవ రూపాన్ని తయారు చేయడంలో వీళ్ళు సహాయపడతారు. 10 రాయ్. ఎన్నో జన్మలు ఇతను ఎలోహింతో ఉన్నాడు. అతని శరీరంలో ఎలోహిం యొక్క ప్రకంపనలు కలిగి ఉన్నాడు. భగవంతుని ప్రకంపనలను తనతో నింపుకొని ఉన్నాడు. ఈ ప్రకంపనను కొత్త మానవ సృష్టిలో అనుసంధించడంలో ఇతను సహాయపడతాడు. ప్లీడియన్లు 2 కాలనీలు ఏర్పరచుకొని భూలోకవాసులు పరిణామం చెందడానికి సహాయం చేస్తున్నారు. వాటి పేర్లు అట్లాంటిస్ మరియు మూ అంటే ప్లీడియన్ భాషలో అమ్మ అని అర్థం. లైరన్లు శ్వాస ద్వారా, చర్మం ద్వారా వాళ్ళకు కావలసిన పోషణను పొందుతారు. సిరియన్లో ఉన్నట్లు లైరాలో చాలామందికి రవాణా వాహనాలు ఉండవు. వారి వ్యక్తిగత శక్తి అంతరిక్ష శక్తితో ప్రయాణిస్తారు. లైరన్స్కు నిజంగా ఆహారం తీసుకోవాల్సిన అవసరం లేకపోయినా అప్పుడప్పుడు తినటంలోని ఆనందాన్ని ఆస్వాదించడానికి తింటారు. లైరన్ నక్షత్ర ద్వారాన్ని 13వ స్వర్గపు ప్రవేశ ద్వారం అంటారు. ఇది ఇతర ఉన్నత కాంతిలోకాల్లోకి ప్రవేశ ద్వారం. ఇది శక్తులను ఒకదానితో ఒకటి కలిపే చోటు. దిగువ స్థాయి 12 పరిమాణాల లోకాల నుంచి ఇంకా ఎక్కువ కాంతితో కూడి ఉన్న లోకాల్లోకి దాగి ఉంది మరియు దారి కూడా ఉన్నింది.
ఉన్నత లోకాల నుంచి ఈ 12 దిగువ స్థాయి ఉన్నత లోకాల్లోకి రావాలన్నా లేక ఇటు నుంచి పై స్థాయి కాంతి లోకాలకు వెళ్ళాలన్నా ఇదే దారి. హాల్ ఆఫ్ ది లైరా ఎల్టసీ, లైరా పెద్దలు ఉండే హాలు. ఇటు దిగువ స్థాయి వాస్తవంలోకి వెళ్ళాలనుకునే ఆత్మలకు, అటు దిగువ స్థాయి లోకాలన్నింటికీలోనూ భౌతిక అనుభవాలు పొంది తిరిగి ఉన్నత కాంతి లోకాలకు వెళ్ళాలనుకునే ఆత్మలకు ఆరంభ ప్రదేశం. భూలోకవాసికి బహుముఖ పరిమాణాల సామర్థ్యం వెంటనే ఉత్తేజితం కాగల శక్తి ఉంటుంది. భూమి మళ్ళీ 5వ పరిమాణానికి మార్పు చెందినప్పుడు వారి వారి శక్తి వలయాల ద్వారా 5వ పరిమాణంలో ప్రకంపించే శక్తులను తమలోకి స్వీకరించుకోగలుగుతారు. దేవుని సృష్టికారక శక్తులను కలిగి ఉన్న జీవులను ఎలోహం అంటారు. గుర్తుంచుకోండి, ప్రతి ఆత్మ ఒకప్పుడు దేవుడిలోని భాగమే. ప్రతి ఆత్మ ఇప్పుడు ఎక్కడున్నా, ఏ స్థితుల్లో ఉన్నా ఒకప్పుడు స్వచ్ఛమైన దైవిక తరంగాలతో అనుసంధానమయ్యి ఉన్నదే. ప్రశ్న: అసలు ఈ దిగువ స్థాయి కాంతి లోకాలకు ఎందుకు రావాలి? ఎందుకు ఒక ఆత్మ భూమి లాంటి ద్వంద్వాలతో కూడుకున్నది, కష్టతరమైంది అయిన ప్రదేశానికి దిగిరావడాన్ని ఎన్నుకుంటుంది? సమాధానం: కొత్తగా సృష్టి కాబడ్డ ఆత్మలు దేవుడి స్ఫులింగాలు. వాటికి జీవం ఉంది, కానీ ఇంకా జ్ఞానాన్ని సంపాదించలేదు. ప్రతి జీవికి తన ఆత్మను బలపరుచుకోవడానికి, జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవడానికి భౌతిక రూపాల ద్వారా పొందిన భౌతిక జీవితానుభవాలు కావాలి. వారు ముందుగా ఏకత్వం నుంచి, దేవుడి నుండి విడిపడితేనే తిరిగి మళ్ళీ ఏకత్వంతో అనుసంధానం అవ్వడం నేర్చుకుంటారు. కొత్తగా సృష్టించబడ్డ ఆత్మలు ఒక క్రమ పద్ధతి ద్వారా ముందుకు సాగాల్సి ఉంటుంది. భౌతిక జీవితం చివరిలో ఈ ఆత్మలన్నీ కూడా ముందుగా లైరా నాగరికతలోనే జన్మ తీసుకోవాలి. ఆ తర్వాతే మిగతా నక్షత్ర మండలాల్లో జీవితం, అది కూడా అవసరమని భావిస్తే. ఈ భౌతిక జీవిత కాలాల్లో ఆత్మలు ఈ 12 పరిమాణాల వాస్తవాల్లో వారి వారి చైతన్య స్థాయిలను బట్టి, వారి వారి అవగాహన స్థాయిలను బట్టి సూక్ష్మతలాలు మరి కారణతలాల్లో మనుగడ సాగిస్తారు. ఎవరైతే భౌతిక రూపాల్లో జీవితాన్ని అనుభూతి చెందాలి అనుకొని సిద్ధం అవుతారో వారి చైతన్యం ఏకత్వంలో భాగంగా కాకుండా స్వతంత్ర జీవిగా శిక్షణ పొందాల్సి ఉంటుంది. సృష్టిలో జరిగిన అన్ని సంఘటనల సమాచారము నిక్షిప్తమై అందుబాటులో ఉండేవే ఆకాశిక్ రికార్డులు. 12వ పరిధిల కాంతిలోకంలో లైరా ప్రజలకు గాలిలోని ప్రాణశక్తి నుంచి పోషణను పొందే పద్ధతి తెలుసు. ఒకసారి భూమి మీద నివసిస్తే ప్రతి జీవిత అనుభవము ఆత్మ మరుసటి జన్మకు కారణమవుతుంది. అదిగాక ప్రతి వ్యక్తికి వచ్చే జన్మలో గాక గత జన్మ తాలూకు సంగతుల పట్ల ఏ ఆలోచన ఉండదు. భూమి ఓ కఠినమైన పాఠశాల. ఆర్కిట్యూరియన్లు భావనా శరీరాలతో పనిచేయడంలో ఎంతో నిపుణులు. బ్రహ్మాండమంతటా అన్ని గెలాక్సీలకు చెందిన కాంతిలోకాల్లో వారు కృత్రిమంగా నిర్మించుకున్న కాలకొలతలను అంటే డైకాన్స్ అని పిలుస్తారు. మన భూమి లెక్కల ప్రకారం 10 గంటలకు ఒక డెకాన్, ఒక కాస్మిక్ రోజుకు 3 డెకాన్లు అంటే 10 గంటల చొప్పున ఒకటి. అలాంటి 30 కాస్మిక్ రోజులు ఒక నెల. ఇలాంటివి 10 కాస్మిక్ నెలలు ఒక కాస్మిక్ సంవత్సరం. ఈ 10 గంటల కాల వ్యవధి భగవంతుడి సృష్టికారక మనసు నుంచి వచ్చే 10 కాంతి కిరణాలతో అనుసంధానమై ఉంటుంది. ఈ కాంతి కిరణాలు పంపిణీ చేసే శక్తి స్పందనలతో లైరన్ స్త్రీలు సృష్టించే నిర్దిష్ట ప్రణాళికబద్ధమైన కాంతి, శబ్దము మరి చలనాలతో కూడిన డిఎన్ఏను సృష్టించడానికి, తద్వారా ఒక్కో రకమైన భౌతిక సృష్టికి కావలసిన జన్యుచక్రాన్ని తయారు చేయడానికి వీలవుతుంది. ఆత్మలన్నిటి యొక్క దివ్య ప్రణాళిక బహుముఖ పరిధుల వాస్తవాల్లో జీవితానుభవాలను పొందడమే. దీంతో ఆత్మలన్నిటికీ పరిణామం చెందడానికి, జాగరూక స్థితిని, చైతన్యాన్ని పెంచుకోవడానికి, జ్ఞానాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. ఉన్నత పరిమాణాల కాంతి లోకాలైన లైరా లాంటి లోకాలతో పోలిస్తే భూమి మీద, సిరియన్ మీద జీవితం సవాలుతో కూడి ఉంటుంది. మన భూమి మీద వలె సిరియన్ ప్రజలు వృద్ధాప్యం బారిన పడరు. వాళ్లకు తమ శరీరాలను యవ్వనంగా జీవంతో ఉంచుకోవడం తెలుసు. కోరుకోవడం, కలలు కనడం అదంతా సృష్టించడానికే. ప్రతి ఒక్కరి ఆలోచనలు సరైన సమయంలో తప్పకుండా కార్యరూపం రాలుస్తాయి. చిక్కటి సాంద్రత గల 3వ పరిమాణాల భూలోక వాస్తవంలో మనసు నుంచి సృష్టించబడ్డ సంకల్పాలు వాస్తవ రూపం దాల్చడానికి సహాయపడుతుంది. భూమి మీద ప్రజలు చాలామందికి ప్రేమ, కాంతుల గురించి తెలియవు. భగవంతుడి దివ్య సృజనాత్మక శక్తులచే భూమి ఆత్మోన్నతికి ఒక శిక్షణా కేంద్రంగా తయారు చేయబడింది. అంతేకాకుండా చైతన్యం పరిమాణం చెందడానికి కూడా ఉపయోగపడుతుంది. ఆత్మలు భౌతిక రూపంలో జన్మించి జ్ఞానాన్ని పొందడానికే కాకుండా తమ మీద తాము ఆధిపత్యం సాధించడానికి భూగ్రహం అనువైనది.
సుదూర భవిష్యత్తులో ఒకరోజు భూగ్రహం 3వ పరిమాణపు కాంతి నుంచి 5వ పరిమాణపు కాంతి చట్రంలోకి అధిరోహిస్తుంది. ఆ సమయానికి భూమి అధిరోహణతో పాటు భూలోకవాసులు కూడా అధిరోహణకు సంసిద్ధం అవుతారు. ఉన్నత తలాల్లోకి అధిరోహించాలంటే దానికి తగిన జన్యు సామర్థ్యం కలిగి ఉండాలి. భూమి 3వ పరిధికి పడిపోయినప్పుడు భూమి మీద స్థానికుల జన్యు చట్రం పాడైపోయి ఉంది. మనమంతా దిగువ స్థాయి కాంతి లోకాల్లోని వాళ్ళం. ఒకే భగవంతుడి చేత సృష్టి చేయబడ్డాం. మనమంతా సమానంగా సృష్టి చేయబడ్డాం. స్థానికులైన భూలోకవాసులు కూడా ఈ రకంగానే సృష్టి చేయబడ్డారు. అయితే ఉన్నత స్వర్గలోకాల్లో దేవదూతల తిరుగుబాటు వల్ల భూమి మీదకి పడిపోయిన కొంతమంది దేవదూతలు స్థానిక భూలోకవాసులను పాడు చేశారు. మానవుల చైతన్యం దిగజారిపోయినప్పుడు భూమి మీద తక్కువ స్థాయి కాంతి ప్రకంపనలు ఏర్పడ్డాయి. అందువల్ల భూమి చిక్కటి 3వ పరిమాణ స్థాయికి పడిపోయింది. దాంతో భూలోకవాసులు అంతులేని జన్మ పరంపరలోని చిక్కుకొని అనుభవాలు పొందుతూ వారిలోని సత్యాన్ని గ్రహించలేక దారి తెలుసుకోలేకపోయారు. వారికి ప్రేమ అంటే ఏమిటో తెలియకుండా పోయింది. వాళ్లకు కాంతితో తమను తాము స్వస్థతపరచుకోవడం తెలియదు. ఏ ఆత్మలు అయితే ఉన్నత పరిధిలో కాంతి లోకాలకి తిరిగి రావాల్సి ఉందో వారు లైర నక్షత్రం ద్వారం ద్వారా మాత్రమే రాగలరు. అలాగే ఏ ఆత్మలు దిగువ స్థాయి కాంతి లోకాల్లో జీవితాన్ని అనుభవించాలని నిర్ణయించుకుని ఉంటారో వారు లైర నక్షత్రం ద్వారం గుండా లైరాకు వస్తారు. ఇంతకుముందు అన్ని ఆత్మలకు ఈ లైర నక్షత్రం ద్వారం తెరిచి ఉండేది. కానీ గెలాక్టిక్ ఫెడరేషన్ ఇప్పుడు జాగ్రత్తగా ఈ ద్వారాన్ని పహారా కాస్తుంది. అందువల్ల హానికారక జీవుల నుంచి నక్షత్ర జాతులన్నీ ఏ గొడవ లేకుండా ఉంటాయి. దురదృష్టవశాత్తు ఎన్నో అవినీతిపరులైన ఆత్మలు ఈ మార్గం ద్వారా వచ్చాయి. శాంతి కాముకులు కాని ఆత్మలను రాకుండా ఉంచేందుకు గెలాక్టిక్ ఫెడరేషన్ యొక్క శాంతి దళానికి చెందిన ఆస్తార్ కమాండ్ నక్షత్ర నౌకలు ఇప్పుడు నక్షత్ర మండలం అంతటా గస్తీ తిరుగుతున్నాయి. ఈ అవినీతి ఆత్మలు భూమి మీద ఉండడం చాలా సాధారణమైంది. ఎందుకంటే 3వ పరిమాణాల సాంద్రత వారి యొక్క ద్వంద్వ తరంగాలకు సరిపోతుంది. భూమి మీద హానికారక జీవులైన గ్రహాంతరవాసులు దాగి ఉన్నారని మీ అందరికీ తెలుసు. వారు చూడడానికి భూలోకవాసుల్లాగా ఉంటారు, కానీ కాదు. ఈ పరిస్థితి సరైన సమయంలో చక్కబడుతుంది. ఏ ఆత్మలైతే లైర నక్షత్ర ద్వారం ద్వారా ఉన్నత శాంతి లోకాలకు వెళ్తాయో వారు శాంతి శరీరాల్లో ఉంటారు. వాళ్ళంతా స్వచ్ఛమైన శక్తులు, శుద్ధ చైతన్యాలు. వారికి భౌతిక రూపాలు ఉండవు. ఎప్పుడైతే ఒక ఆత్మ ఏకత్వంలోకి తిరిగి రావడానికి తయారు కాబడుతుందో అది ముందుగా లైరాకి రావాలి. ఈ ప్రవేశ ద్వారం మొదలుపెట్టే స్థలం, ముగింపు అయ్యే స్థలం కూడా. లైర నక్షత్ర లోకవాసులు ఉన్నత కాంతి లోకాల నుంచి దిగువ స్థాయి 12వ పరిమాణ కాంతి లోకాల వైపు వెళ్లే ఆత్మలకు, అలాగే ఎవరైతే తిరిగి రావడానికి సిద్ధంగా ఉంటారో అలాంటి ఆత్మలకు సహాయపడతారు. ఈ నక్షత్ర ద్వారం దగ్గర పనిచేయడం వారికి ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. భూమి 5వ పరిమాణ శక్తి స్థాయిలను అందుకున్నప్పుడు స్పష్టతా లోపం అధిగమింపబడి భూలోకవాసులు త్వరగా కర్మ సంబంధంగా వచ్చిన శరీరపరమైన లోపాలను నయించగలుగుతారు. ఇప్పుడు వాళ్ళు తమలో కాంతిని పొదుపుకొని భౌతికమైన అనారోగ్యాల నుంచి బయటపడతారు. ఆపై ప్రతి తరము ఈ కొత్త మానవ నమూనాలో పరిణామం చెందుతూ వస్తుంది. భూమి మళ్ళీ తన పూర్వపు 5వ పరిమాణంలోకి వచ్చినప్పుడు ఆ సమయానికి ప్రజలు కూడా తమలోని భౌతిక మార్పులకు కారణం తాము తినే ఆహారం కాదని, తమ చైతన్యపు స్థాయిలో ఉన్నత స్థితిని అని గుర్తిస్తారు. అంతవరకు వారిలో అవగాహన స్థాయిలను ముఖ్యంగా ఇతర తలాల గురించిన వాస్తవ జ్ఞానాన్ని మరుగుపరిచిన ఆ నిరోధం తొలగిపోతుంది. భూమి మళ్ళీ తన పూర్వపు 5వ పరిమాణంలోకి వచ్చినప్పుడు ఆ సమయానికి ప్రజలు కూడా తమలోని భౌతిక మార్పులకు కారణం తాము తినే ఆహారం కాదని, తమ చైతన్యపు స్థాయిలోని ఉన్నత స్థితి అని గుర్తిస్తారు. అంతవరకు వారిలోని అవగాహన స్థాయిలను, ముఖ్యంగా ఇతర తలాల గురించిన వాస్తవ జ్ఞానాన్ని మరుగుపరిచిన ఆ విరోధం తొలగిపోతుంది. ఇది జరిగినప్పుడు మానవులు తమ మనసును ఉపయోగించి తమ శరీరాలను పునర్నిర్మించుకోవడం జరుగుతుంది. భూమి 4వ మహాయుగాల కాలపరిమితి పూర్తి చేసుకున్నప్పటికీ, అంటే 2012 డిసెంబర్ 21కి పూర్తి అయినది. భూలోకవాసులు తమ మీద తాము ఆధిపత్యాన్ని పొంది తమలోని సత్యాన్ని గుర్తిస్తారు. దాంతో
తాము మూలాల జ్ఞాపకాలు అర్థమై నక్షత్ర జాతుల్లో తాము కూడా ఎన్నో జీవితకాలాలు గడిపామని అర్థం చేసుకుంటారు. లైరెన్స్కు నిజానికి తినాల్సిన అవసరం లేదు. శ్వాసించడం ద్వారా వాళ్ళ శరీరాలకు పోషణ పొందగలరు. ప్రతిరోజు నిద్రపోయే ముందు ఉదయం నుంచి మీరు పనులను ఒక జాబితాగా వ్రాసుకొని మీ పూర్ణాత్మకు వాటి ప్రాముఖ్యతను అనుసరించి పనులను పూర్తి అయ్యేలా చూడమని చెప్పండి. ఆ తర్వాత నిద్రపోండి. ఉదయం లేవగానే ఆ రోజుకు మిమ్మల్ని నిర్దేశకత్వం వహించమని మీ పూర్ణాత్మను అడగండి. అప్పుడు ప్రతి పని ఉత్సాహంగా, ఉల్లాసంగా, ఎంతో సంతోషంగా జరిగిపోవడం మీరు గమనిస్తారు. ఈ రకంగా చేస్తే ప్రతిరోజు ఒక కానుకగా, ఓ ఇంద్రజాల నిధిగా మనం కనుక్కోగలుగుతాము, ఆనందించగలుగుతాము. మీ పని అప్రయత్నంగా ప్రాముఖ్యాన్ని బట్టి నిర్దిష్టంగా జరిగిపోతూ ఉంటుంది. అంతగా ప్రాముఖ్యం లేని పనులు కాస్త నెమ్మదిగా ఉంటాయి. మీ అతిమనం అంటే హయ్యర్ మైండ్ ఎంత కట్టుదిట్టంగా పనులు నిర్వర్తిస్తుంది అన్నది మీకు ఆశ్చర్యం కలిగిస్తుంది. మీరు ఎంతో అవసరం అనుకున్నది వాస్తవంలో అవసరమే లేదు అని మీరు గ్రహించవచ్చు. నక్షత్ర జాతులను, శరీరాలను పునర్నవీకరించుకోవడం తెలుసు కాబట్టి ఆ కిటుకుల సాయంతో శరీరాలు వయసు ప్రభావానికి గురికాకుండా చూసుకోగలరు. సిరియన్లో కన్నా లైరాలో యవ్వనులుగా కనిపించే అవకాశం ఎక్కువ. సిరియన్లోనూ లైరాలోనూ పెద్దవాళ్ళు పిల్లలకు చిన్నప్పటి నుండే తమకు తాము స్వస్థత చేకూర్చడం నేర్పిస్తారు. చిన్నతనం నుండే వాళ్ళు మనసు యొక్క ఆలోచనలు శరీరాన్ని ఎలా అదుపు చేస్తాయో తెలుసుకుంటారు. కొంతకాలం తర్వాత ప్రత్యేకించి ఎలాంటి స్వస్థత చేకూర్చుకోవాల్సిన అవసరం లేకుండా ఆరోగ్య పరిరక్షణ అన్నది మాట్లాడటం, నడవడం లాగా తెలిసిపోతుంది. వాళ్ళు ఆహారం కూడా పూర్తిగా కాంతితో నింపబడిందే తీసుకుంటారు. లేకపోతే లైరెన్స్ లాగా గాలిలోని ప్రాణశక్తితో కావలసిన పోషణ పొందుతారు. ఇది శరీరావయవాల మీద ఒత్తిడిని కలిగిస్తుంది. ఇంటర్ గెలాక్టిక్ ఇన్వేడర్స్ దాడి చేసేవాళ్ళు ఇతర గ్రహాల్లోని నాగరికతలను నాశనం చేసి తమ ఆధీనంలో తెచ్చుకుందామని అనుకునేవారు. భూమి చుట్టూ ఉన్న ఆకర్షణ క్షేత్రం వల్ల, దాని సాంద్రత వల్ల మన శరీరాల్లో స్వల్పంగా మార్పు ఉంటుంది. కాకపోతే మన శరీర నిర్మాణంలో మార్పు జరగడానికి కాస్త సమయం పడుతుంది. అందుకే భూమి మీద అట్లాంటిస్ మూలాంటి కాలనీలు ఏర్పరిచిన ప్లీడియన్లు, సిరియన్లు, ఇతర నక్షత్ర జాతులు ప్రతి 22 భూ సంవత్సరాలకు ఒకసారి తమ స్వంత లోకాలకు వెళ్ళి తమ శక్తులను పునర్మించుకొని వస్తారు. అదే అక్కడ జన్మలు తీసుకున్న వారు పుట్టుకతోటే అక్కడి శక్తులకు, వాతావరణానికి అలవాటు పడతారు. ఫెడరేషన్ నక్షత్ర నౌకలు ఆకాశంలో పూర్తి స్వేచ్ఛా స్వాతంత్రాలతో విహరిస్తాయి. ఇవి నక్షత్ర జాతుల కమిటీ ఆధ్వర్యంలో నడుస్తాయి. ఇవి అవిరామంగా ఉన్నత లోకాలన్నింటినీ చుట్టి వస్తూ దండయాత్ర పరుల నుంచి కాపాడుతూ ఉంటాయి. ఈ గెలాక్టిక్ ఫెడరేషన్ నక్షత్ర నౌకలు తరచుగా భూమికి వస్తూ ఉంటాయి. ఇవి చాలా పెద్దగా ఉండటం వలన భూమి యొక్క ఆకర్షణ క్షేత్రం బయట ఉంచి వారు చిన్న చిన్న వాహనాల సహాయంతో భూమి మీదకు దిగుతారు. కూడా ఒక ప్లీడియన్ కాలనీ స్లైడిష్లోని 7 నక్షత్రాల ప్రకంపనల పరంగా భూమి ప్రకంపనలకు దగ్గరగా ఉంటాయి. కాబట్టి 3వ పరిమాణానికి చెందిన భూమి మీద నివసించడం వారికి సులువుగానే ఉంటుంది. భూమి మీద సిరియన్స్, ఆర్క్టూరియన్స్ కూడా మిగతా నక్షత్ర జాతుల వారితో గెలాక్సీ లోపల నుంచి, గెలాక్సీ బయట నుంచి వచ్చిన వారితో కలిసి జీవిస్తున్నారు. భూలోకవాసులు ఒకప్పుడు భూమి 5వ పరిమాణానికి చెంది ఉన్నప్పటి రోజుల్లో దిగివచ్చిన నక్షత్ర జాతులే. దిగువ స్థాయి కాంతిలోకాల్లో అంతా మన సంకల్ప స్వేచ్ఛ వల్లే నడుస్తుంది, కానీ విధి కాదు. కానీ కొన్ని సందర్భాల్లో ఆత్మలు సృష్టికి సేవ చేయడానికి జన్మ తీసుకుంటాయి. 5వ తల ప్రపంచంలో భౌతిక రూపంతో ఉండాలంటే ఆ జీవి ప్రేమ ప్రకంపనలను కలిగి ఉండాలి. ఆర్కేంజల్ మెట్రాన్ సుప్రీం మాస్టర్, అతను దేవుడి నుంచి శక్తిని, సృష్టికారక శక్తులను తీసుకొని రూపాల్లోని ప్రతీకరణ గావించగలడు. అనునాకీలు తక్కువ ప్రకంపనలు, కాంతి కలిగి ఇతరులలోని దివ్యత్వాన్ని దూరం చేసి తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలని ప్రయత్నించేవారు. లైరన్లను తమ ఆధీనంలోకి తెచ్చుకొని ఆపై లైరా నక్షత్ర ద్వారాన్ని తమ స్వాధీనంలోకి తెచ్చుకోవాలని వారికి ఆకాంక్ష ఉంటుంది. ఒకసారి నక్షత్ర ద్వారం తమ ఆధీనం అయితే వారికి 12 పరిమాణాలు దిగువ స్థాయి లోకాల్లోని జీవులన్నింటిపై అదుపు వస్తుంది. అప్పుడు ఆత్మలు లైరాను దాటి ఉన్నత కాంతి లోకాల వైపు వెళ్ళలేవు. 29 అనేది పూర్తి కావడం, తెలుసుకోవడంకు సంబంధించిన సంకేత సంఖ్య. కాప్రిసియో 13వ స్వర్గలోకపు కాంతిజీవి. నక్షత్ర జాతుల కామన్ భాష కాంతి భాష. లైరా దాటిన తర్వాత ఉన్నతలాల్లో అంతా కాంతే ఉంటుంది. సిరియస్ నక్షత్ర లోకం నుంచి చాలా ఆత్మలు భూమిపై
జన్మ తీసుకున్నాయి. మీరు దేవుడు, భగవంతుడు అని పిలుస్తున్నది వాస్తవానికి ఒక శక్తి, స్వచ్ఛమైన శబ్దం, కాంతి, ప్రేమ. అది నిశ్చలంగా ఏమీ లేనట్లుగా ఉన్నా అంతా కలిగి ఉంది. సృష్టికి కావలసిన అన్నీ ఉన్నాయి. కాంతిని, శక్తిని, సమాచారాన్ని కలిగి ఉన్న ప్రకంపనాలను పదార్థంగా, ఆకారంగా మార్చవచ్చు. భగవంతుడు అన్ని జీవులకు సంకల్ప స్వేచ్ఛను ప్రసాదించాడు. ఎందుకంటే ఇది విశ్వన్యాయ సూత్రాల్లో భాగంగా ఉంటుంది. ఓరియన్, మనం అంతా వేటగాడు అని చెప్పుకునే నక్షత్ర మండలం. అందులో 20కి పైగా నక్షత్రాలు ఉన్నాయి. అవన్నీ కలిసి వేటగాడు ఆకారాన్ని తలపిస్తాయి. ఇందులో ఉత్తరాన చివర్లో ఉన్న నక్షత్రం మింటకా. ఇక్కడే ఎలోహిం ఉంటారు. ఎలోహిం అంటే సృష్టి చేసే దేవతలు. ఎల్ అంటే హిబ్రూ భాషలో దేవుడు అనర్థం. నక్షత్రలోకాలు. మింటకా ఓరియాన్లోని ఎలోహం యొక్క ప్రదేశం. సృష్టికారక శక్తులు, కాంతిజీవులు ఉండే చోటు ఓరియన్. నక్షత్ర మండలంలో అన్నింటికన్నా పైభాగాన ఉండే నక్షత్రం. ఓరియాన్ నక్షత్ర మండలంలోని మింటకా నక్షత్రవాసులు ఈ శక్తిని, శుద్ధమైన కాంతిని తీసుకొని దాంతో ఆకారాలను, పదార్థాలను సృష్టి చేసి దాన్ని కాంతిలోకాలన్నింటికీ, గెలాక్సీ అంతటా దానికి అవతల అందిస్తారు. ఎలోహం కేవలం ఈ గెలాక్సీలోని లోకాలకే పరిమితం కాకుండా ఎన్నో విశ్వాలకు, గెలాక్సీలకు పనిచేస్తారు. దేవుడి శక్తితో తయారైన లోకాలు ఎన్నో ఉన్నాయి. చాలా కాలం క్రితం ఈ దిగువ ఉన్నత తలాల్లో జీవం మొదలు కాకముందు అంతా స్తంభించి ఉంది. అంతా శుద్ధ శక్తి, ఇంకా రూపాలు తయారవ్వలేదు. ఈ తలాల్లో ఎలోహం అంటే సృష్టికారక శక్తులు కూడా వేరువేరుగా లేరు. ఒక భగవంతుడే ఈ అన్నింటికీ సృష్టికర్త అయి ఉన్నాడు. ఆ ఉనికిలో ఏ జీవపు గుర్తింపు లేదు. ఈ భగవంతుని సృష్టికారక శక్తి యొక్క కోరిక నుంచి రాశి, గెలాక్సీ, మరెన్నో గెలాక్సీలు, కాంతిలోకాల స్వర్గాలు, అన్ని జీవరూపాలు తయారయ్యాయి. ఈ ఏకత్వం, ఈ ఒకే ఉనికి తనను తాను ఎన్నో రూపాల్లో అనుభూతి చెందాలనుకుంది. అందులో నుంచి అనంతమైన శాశ్వతమైన కాంతి ప్రకాశించి సృష్టి మొదలైంది. 10 కాంతి కిరణాలు దివ్య మానసం నుంచి బయలుదేరి అన్ని జీవాలకి కావలసిన అల్లికలను అల్లాయి. ఆ జీవం ఒక గ్రహం లేదా నక్షత్రం కావచ్చు, లేక ఈ దిగువ తలాల లోకాల్లోని జీవరూపాలు కావచ్చు. ఆ శక్తి ఆకారపు నమూనాల్లోని వర్తులాకారంలో బయలుదేరాయి. ఈ కాంతి చట్టాలు, ఈ కాంతి ప్రకంపనలు DNA చట్టాలుగా ఆయా జీవరూపాలతో రూపొందుతాయి. కాంతి మూలశక్తి, అదే దేవుడి శక్తి, ప్రతి భౌతిక ప్రాణిలోకి ప్రవేశించగలదు, అలాగే వెళ్ళిపోనూ గలదు. అన్ని జీవరూపాల్లోని DNAలో సృష్టి యొక్క 10 శక్తి పదాలు ఒక భాగమై ఉంటాయి. ఇవే కొత్త సృష్టి DNAలోనూ భాగమవుతాయి. కాంతి కొత్త రూపంలోకి దిగినప్పుడు అది ఒక మెరుపులాగా కదిలి మొదట జ్ఞానానికి, అవగాహనకు మధ్య వ్యతిరేక గుణాలను సృష్టిస్తుంది. ఇద్దరు జీవుల మధ్య ఒక సంవాదం ద్వారా జీవరూపం మరో జీవరూపానికి మధ్య తేడాల ద్వారా ఆత్మబాధ నుంచి, సంతోషం నుంచి నేర్చుకుంటుంది. జీవం 2 అంచుల వరకు రెండింటి అనుభవాలతోనూ నేర్చుకొని ఒక ఆత్మ చివరికి సమస్థితికి వస్తుంది. ఈ సమస్థితి వచ్చినప్పుడు, జ్ఞానం లభించినప్పుడు ఆ జ్ఞానం నుంచి బలము, నిర్ణయాలు తీసుకునే బుద్ధి లభిస్తాయి. ఈ భిన్న ధృవాల అనుభవాల వల్ల హృదయంలో దయ, కరుణ ఉద్భవిస్తాయి. ఈ భిన్న విశ్వాల్లో సృష్టి అంతటా ఇదే సూత్రం వస్తుంది. లైరా 12వ పరిమాణ లోకం. దానికి అవతల అత్యున్నత కాంతి శక్తులతో కూడిన లోకాలు ఉన్నాయి. వాటిలోని జీవులు స్వచ్ఛమైన శుద్ధ శక్తి మాత్రమే, భౌతిక రూపాలు కాదు. వారికి నక్షత్ర ద్వారా శక్తులను తట్టుకునే సామర్థ్యం ఉంది. రూపం, బరువు ఉండవు. వారు రూపాల్లో కనిపించిన అని అవి భ్రాంతి మాత్రమే, అవి నిజమైన కావు. సంకల్పాన్ని, చైతన్యాన్ని ఉపయోగించి కావలసిన రూపాన్ని తెచ్చుకుంటారు. డార్వినియన్లు గెలాక్సీకి ఆవల నుంచి వచ్చిన విశ్వంలోని మరో గెలాక్టిక్ ప్రపంచానికి చెందినవారు. వారు మన దిగువ స్థాయి స్వర్గలోకాల మీద దాడి చేసే అవకాశాలు ఉంటాయి. వీరు కూడా ఏ రూపం కావలిస్తే ఆ రూపం ధరించగలరు. కానీ ఆ జాతి మనస్సు పూర్తిగా వినాశకారిగా తయారైంది. డార్వినియన్లు మరో గెలాక్సీకి చెందినవారు. ఈ 12 తరాల దిగువ స్థాయి కాంతిలోకాల్లో వలె వీరికి భౌతిక రూపం ఉండదు. వారు ఇతరుల కాంతి శక్తిని పీల్చుకొని తమకు కావలసిన రూపాన్ని పొందుతారు. వారు ఎవరి శక్తినైతే పీల్చుకున్నారో వారి రూపాన్ని కూడా తీసుకోగలరు.
వీరు చీకటి శక్తులైన ఆధిపత్యం, నియంత్రణల మీద ఆధారపడి ఉన్నారు. భగవంతుడి కాంతిని ఎప్పుడో పోగొట్టుకున్నారు. ఇతరుల మీద దాడి చేసి వారి మీద అధికారం చలాయించడంతో మాత్రమే వారు శక్తులను పొందుతారు. శాంతి, ప్రేమ, ఏకత్వాల కాంతి శక్తులను నింపుకొని ఎవరెవరు ఉంటారో వాళ్ళని ఈ డార్వినియన్లు ఏమీ చెయ్యలేరు. అన్ని నక్షత్ర జాతులు, ప్రక్కన ఉన్న మరో గెలాక్సీ వాళ్ళు, ఆండ్రోమిడన్లు ఏకం కావాలి. గెలాక్టిక్ ఫెడరేషన్ సరిహద్దుల దగ్గర కాపలా ఎక్కువ చెయ్యాలి. గెలాక్సీలోని జీవులు అందరూ తమ ఆలోచనలు, దురాశ, ఆధిపత్య భావన, భయం ఇత్యాది గుణాలను దరిచేరకుండా చూసుకోవాలి. డార్వినియన్లు భయం ఆధారంగా భయశక్తుల మీదే జీవిస్తారు. ఉన్నత చైతన్య స్థితులైన ప్రేమ, ఆనందం, శాంతుల దగ్గరే వీరి ఆటలు సాగవు. హృదయంలో సత్యం స్థిరంగా ఉన్న వాళ్ళ రూపాలు వారు పొందలేరు. ప్రస్తుత మానవుని 12 ప్రోగుల DNA జన్యువులు సాంకేతికతను 1,00,000 సంవత్సరాల క్రితం 12 నక్షత్ర లోకవాసులు కలిసి సృష్టించారు. ఆ గెలాక్సీ కౌన్సిల్కు నాయకత్వాన్ని వహించిన 12th డైమెన్షన్ లైరా నక్షత్ర లోకవాసి మోస్టినియా, 5th డైమెన్షన్ నక్షత్ర లోక నాయకురాలైన ఎసెన్యా ఒకరికొకరు ప్రేమించుకున్నారు. వాళ్ళిద్దరి మధ్య ఉన్న పరిమాణాల తేడాల వాళ్ళిద్దరినీ ఒకటిగా ఉండనివ్వవు. గెలాక్టిక్ కౌన్సిల్ నియమం అదే. ఎసెన్యా శాశ్వతంగా ఇక్కడ ఉండాలన్నా, మోస్టినియా వచ్చి సిరియన్లో ఉండాలన్నా ఇద్దరికీ కష్టంతో కూడుకున్నదే. మహా అయితే ఇక్కడ 1 నెల ఉండగలదు ఎసెన్యా. కౌన్సిల్ ఈ రకమైన కలయికలను ఆమోదించకపోవడానికి కారణం, ఆ కలయిక వాళ్ళకి పుట్టబోయే పిల్లల మీద తీవ్ర ప్రభావం చూపుతుంది. వారు ఎప్పుడూ కలిసి ఉండాలి అంటే ముందు వారిద్దరు భూమికి రావాలి. కొత్త మానవ జన్యు సంకేతం లేకుండా ఆమె లైరాలో జీవించలేదు. మోస్టినియా కూడా భూమికి వస్తేనే 12 ప్రోగుల DNA సామర్థ్యాలను తనలో పొందుపరుచుకోగలడు. ఆమెకు ఎన్నో జన్మలు, ఎన్నో ప్రేమలు ఉన్నాయని తెలిసిన మోస్టినియాతో ఈ అనుబంధం తనలోని భాగంగా అతను తన ఆత్మ యొక్క కవల భాగం అన్నట్టుగా అతడిలోని తన స్త్రీత్వం సంపూర్ణమవుతుంది అన్న అనుభూతిని పొందేది. ఎసెన్యా, నేను చాలా కాలం క్రిందట ఒక గెలాక్టిక్ కౌన్సిల్ మీటింగ్లో మొదటిసారిగా నిన్ను చూసినప్పటి నుంచి ప్రేమిస్తున్నాను. నేను లైరాలోనే పెళ్లి చేసుకోవాలి కాబట్టి నిన్ను మర్చిపోవాలని చాలాసార్లు ప్రయత్నించాను, కానీ నా వల్ల కాలేదు. నువ్వు నా హృదయంలో ఉన్నావు కానీ నా హృదయాన్ని నీకు శాశ్వతంగా ఇచ్చేశాను అన్నాడు. మన శరీరాలు ఈ దిగువ స్థాయి 12 పరిమాణాల ప్రపంచాల్లో ఉన్నంతకాలం నేను ఇంకొకరిని ప్రేమించలేను. నేను నిన్ను దిగువ స్థాయి లోకాలకు తీసుకువెళ్ళడం కోసం ఒకరోజు వస్తాను. నువ్వు చెయ్యాలనుకున్న పని పూర్తి కాగానే నేను నిన్ను నాతో పాటు లైరాకు తీసుకొస్తాను అన్నాడు. సుదూర భవిష్యత్తులో ఏదో ఒకనాడు భూమికి 4వ మహాయుగ కాలపరిమితి పూర్తి అవ్వబోయే ముందు నేను భూమికి వస్తాను. భూమికి నువ్వు వెళ్ళేటప్పుడు నువ్వు ఒక్కదానివే కాదు, ఎంతోమంది నక్షత్రవాసులు కాంతి కోసం, అందరి మంచి కోసం నీతో పాటు వస్తారు, నీతో కలిసి పనిచేస్తారు. ఈ 4 మహాయుగాల భూకాల పరిమితి ఒక్కొక్కటి 26,000 సంవత్సరాల చొప్పున భూమి పూర్తి చేసుకుంటుంది. ప్రతి ఒక మహాయుగంలోనూ భూమి, దానిపైన ప్రజలు కొత్త అవగాహన, ఆధ్యాత్మిక సత్యాలను తెలుసుకుంటారు. ఈ 4 రకాల చక్రాల సమయంలో నువ్వు ఎన్నో పునర్జన్మలు ఈ 3 పరిమాణాల భూమి మీద తీసుకుంటావు. భూమి తిరిగి తన 5వ పరిమాణాన్ని పొందితే తప్ప వాటిలో చిక్కుకుపోయి తిరిగి రాలేకపోతావు. ఎసెన్యా చేతులను తన చేతులతో పట్టుకొని తనకు దగ్గరగా లాక్కున్నాడు మోస్టినియా. ఎసెన్యా, ఇదంతా తెలిసాక కూడా, భూమి మీద ఎంతకాలం ఉండాలో తెలిసాక కూడా నువ్వు భూమికి వెళ్ళాలనుకుంటున్నావా అడిగాడు. భూమి ఆత్మానుభవాలకు ఒక కఠినమైన పాఠశాల, చాలా సవాళ్లతో కూడి ఉంటుంది. భూమి మీద నీ మొదట జీవిత కాలంలో నీలో నీ నక్షత్ర లోకాల జ్ఞాపకాలు చాలా వరకు ఉంటాయి. నెమ్మదిగా జన్మ తర్వాత జన్మకు నువ్వు మారుతూ ఉంటే నీలో జ్ఞాపకాలు మరుగున పడతాయి. నీ అసలు సత్యాన్ని, నీ మూలాన్ని నువ్వు మర్చిపోతావు. నీ ఆత్మ ఎన్నో శరీరాల్లో జన్మిస్తూ ఎన్నో జీవితాలను అనుభవిస్తుంది. అందులో కొన్ని జన్మలు ఏమాత్రం ఆహ్లాదంగా ఉండవు. భూమి మళ్ళీ 5వ పరిమాణంలోకి అడుగుపెట్టినప్పుడు ఆ సమయం చివరిలో నేను నీ కోసం వస్తాను. నేను నిన్ను తిరిగి నీ సొంత ఇంటికి తీసుకొస్తాను. ఒక్కసారిగా ఇద్దరి పెదవులు దీర్ఘ చుంబనంలో లీనమయ్యాయి. ఆత్మలో దేవుడి కాంతిని ప్రకాశింపచేయడానికి సృష్టించబడ్డ వారిలో నేను ఒకదాన్ని. మిమ్మల్ని వదిలి వెళ్ళడం అనేది నా హృదయాన్ని ముక్కలుగా చేస్తుంది మోస్టినియా. భూమి మీద ఉండగా నేను కాంతిలోకాలకి ఆరోహణ చెందలేను.
నేను నా ఆత్మలోకి కొత్త మానవుని జన్యు సంకేతాన్ని అందిపుచ్చుకోవాలి. ఎంతో కష్టతరమైన జన్మలను చూడాల్సి ఉంది. అయినా ఆ కష్టాలు నా ఆత్మను బలోపేతం చేస్తాయి. కాబట్టి నేను వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. కొత్త మానవ జన్యు సంకేతాన్ని నేను స్వీకరించి ఏదో ఒకరోజు లైరాకు తిరిగి వస్తాను. నాకు ఆ నమ్మకం ఉంది అంది ఎసెన్యా. గాఢ కౌగిలింతలో మునిగిన వారిద్దరి శక్తులు ఏకమవుతున్నాయి. మోస్టిన్యాలోని జీవనసారం ఎసెన్యాలోకి ప్రవహిస్తుంది. భూమి మీద ఎన్ని జన్మలెత్తినా ప్రతి జన్మలోనూ మోస్టిన్యా ఆత్మసారం తనలో ఒక భాగమై ఉంటుంది అనిపించింది ఎసెన్యాకు. కళ్ళు మూసుకున్న ఎసెన్యా శక్తి ఆత్మసారము తనలోకి రావడం గమనించాడు. మోస్టిన్యా తన శాశ్వతత్వంలో ఒక భాగమైపోయింది ఎసెన్యా శక్తి. అలా వాళ్ళిద్దరి శక్తుల అనుసంధానము, ప్రేమ, కాంతితో నిండిపోయాయి. ఆమె శక్తిని తాను స్వీకరిస్తే ఆమె భూమికి వెళ్ళినా ఆమెలోని ఓ భాగం తనతోనే ఉంటుంది. కాంతిని సమీకరించుకొని తన ప్రకంపనలను పెంచుకున్న తర్వాత మాత్రమే అతను ఎసెన్యా కోసం భూమికి వెళ్ళగలడు. వాళ్ళ ఇద్దరి ఈ శక్తుల కలయిక ఇద్దరి మధ్య ఎన్నటికీ చెరిగిపోని ప్రేమ బంధాన్ని ఏర్పరిచింది. మోస్టిన్యా ఎప్పుడు భూమికి వెళ్ళినా తను ఈనాటి శక్తుల కలయిక వాళ్ళిద్దరిని ఒక దగ్గరకు చేర్చగలదు. అప్పుడు ఎసెన్యాను గుర్తించి ఇంటికి చేరుస్తాడు. ఇద్దరు ఒకరిలో ఒకరు లీనమై ఒరిగిపోయారు. 5 గంటల తర్వాత లేచారు. మళ్ళీ గాఢ చుంబనంలో మునిగిపోయారు. ఇద్దరి మధ్య ఎంతో శక్తి ప్రవహించింది. వాళ్ళిద్దరి శరీరాల్లోని ప్రతి కణము ఆ బంగారు శక్తితో తడిసి ముద్దయింది. 4 మహాయుగాల కాలపరిమితి తర్వాత, అంటే 2012 డిసెంబర్ 21 తర్వాత భూమి పురోగతి చెంది పరిణామ పరంగా ఉన్నత స్థితుల్లోకి వెళ్ళినప్పుడు మోస్టిన్యా మరికొందరు నక్షత్ర లోకాల నుంచి భూమికి వస్తారు. అప్పుడే మోస్టిన్యా ఎసెన్యాను తిరిగి తనతో పాటు తన ఇంటికి తీసుకువెళ్తాడు. మోస్టిన్యా ఎసెన్యా ముఖాన్ని తన చేతుల్లో తీసుకొని గాఢంగా ముద్దు పెట్టుకున్నాడు. ఎసెన్యా కళ్ళు జలపాతాలయ్యాయి. ఏం చేయాలో నాకేం తెలియటం లేదు. మనం కలిసి ఉండాలి అంటే ఏం చేయాలో అర్థం కావటం లేదు. నీకు దూరంగా నేను ఎలా ఉండాలో అసలే తెలియటం లేదు అంది ఎసెన్యా వెక్కిలి పెడుతూ. నేను అంతే ఎసెన్యా, నువ్వు లేకుండా అనే ఊహే భరించలేకపోతున్నాను అని మోస్టిన్యా అన్నాడు. భూమి మళ్ళీ 5వ పరిమాణానికి ఎదిగినప్పుడు నేను భూమికి వస్తాను, నిన్ను కనుగొంటాను, మళ్ళీ మన ప్రేమ మనల్ని కలుపుతుంది అని మోస్టిన్యా ఎసెన్యాతో చెప్పాడు. నువ్వు ఎవరినైతే ప్రేమిస్తావో వారికి నువ్వు ఎప్పుడూ దూరం కావు అనేది శక్తి సూత్రం. తమ ఇద్దరి హృదయాల బంధం ఒకనాడు వాళ్ళిద్దరిని దగ్గరకు చేరుస్తుంది.